మిరప తోట వేసిన ప్రతి రైతుకి నా నమస్కారం అండి. ఈరోజు మా మిరప తోట వేసి కూడా 6 రోజులు అవుతుంది. కొంచెం నాకు మా మిరప తోటలో అయితే ముడత ఉండటం అయితే జరిగింది. పై ముడత అనేది కొంచెం ఎక్కువగా ఉంది. దీనికైతే నేను మొదటి డోసు కొట్టాలనుకుంటున్నా. మొదటి డోసు అయితే నేనైతే పాస్మేటు సల్ఫర్ అయితే తీసుకొచ్చానండి. పాస్మేట్ ఒక 1/2 లీటరు, మన సల్ఫర్ అయితే 1/2 కిలో తీసుకొని వచ్చానండి. ఈ పాస్మేటు సల్ఫర్ వాడటం వల్ల మనకి నల్లిబొల్ల వచ్చే ముడత, దోమల్లో వచ్చే ముడత ప్లస్ అన్నిటినీ అరికట్టవచ్చు. మనం సల్ఫర్ను వాడుతున్నాం కాబట్టి చిన్న చిన్న తెగుళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. మంచం ఈ 2 వాడటం వల్ల పై ముడతని కింది ముడతని కంట్రోల్ చేసుకొని మంచి ఆకు నీట్గా సాఫీగా అవుతుంది. ప్లస్ ఏమైనా తెగులు సమస్యలు ఏమైనా ఉన్నా, ఇప్పుడు ఏమైనా పూత వచ్చినా సరే రాలిపోయే ఛాన్స్ కూడా ఉందండి వీటికి. ఈ విధంగా ఈ 2 కాంబినేషన్లో మందు వాడుకుంటే మాత్రం మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. నేను మొదటగా పిచికారి చేసే మందులు కూడా పాస్మేటు సల్ఫర్ అండి.